నిన్న జరిగినటువంటి 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ ప్రసంగంలో మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ కామెంట్స్ చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరికి తెలియని విషయాన్ని ఏదో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తుపొడుస్తూ ప్రతి ఒక్కరు దాన్నే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను బామర్దులు అనేది అందరికీ తెలుసు. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. అదేవిధంగా మరికొంతమంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు, అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలే కూర్చుంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదో 30% దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతని దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద 30% లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటరేట్ చేయాలని చెప్పాడు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీకి అనవసరం కదా. అక్కడేదో ఆ పాయింట్ని చీలికి దాటానికి పార్టీలో చీలికలు దాటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే అట్లాగే 20 మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు, మేయర్ని ఎందుకు మార్చలేదంటున్నారు. మేయర్ని మారుస్తారో మార్చరో అదనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యది, పార్టీ మధ్యది. అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు. ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరు ఎట్లుందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే మగసూటిగా మాట్లాడాలి, అంతేగాని ఏదో నోటుకు వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని. అందరూ నిన్నటిదాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే. మేము కూడా వైసీపీలో పనిచేసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసాం. ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంట తిరిగిన వాళ్ళం. ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు. కాబట్టి ఈ రోజున మేము బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరు పెద్దోళ్ళే సబ్జెక్టు పరంగా తెలుసుకొని మాట్లాడాలి. ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇంకోటి పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా ఖాళీగా ఉందనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లా. ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెల్లెలు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు, వాళ్ళ బామర్దులు వ్యవహారం మనకంత అవసరమా? కాబట్టి ఇకనైనా ఏదైనా చౌకబారుతనంగా మాట్లాడితే మటుకి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీలో ప్రెస్ మీట్ పెట్టి వాసన మీద అవాకు చవాకులు పోయిన వైసీపీ, నీ స్థాయి వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు డివిజన్ కార్పొరేటర్ ఎక్కువ, డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ. నీ స్థాయి అది. వాసన్న 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్. అతని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంది నువ్వు అని తెలుసుకొని మాట్లాడాలి. అది కేవలం రమణకి చెప్తున్నావు. నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ. అలాంటప్పుడు నీ స్థాయి చూసుకొని మాట్లాడుకో. అసలు నీకు స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు 2019లో నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసావా వేయలేదా? ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా? స్ట్రైట్గా అడుగుతున్నా. 2019లో నువ్వు అసలు ఓటు వేసావా? ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా? అడగలా, నువ్వు ఓటు వేయలా. నాకు నేను స్వయంగా డివిజన్లో నేను చీరలు పంచుతూ ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నువ్వు అరే ఈ పార్టీ గెలిచే పార్టీ కాదు, పెట్టే పార్టీ కాదు, మన తెలుగుదేశం పార్టీకి వెళ్దాంరా, నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి నా స్వయంగా నువ్వు నాకు చెప్పావు. కానీ నేనేమన్నాను అన్నా, లేదు ఈ పార్టీ ఉన్న గెలిచినా ఓడిపోయినా మనం ఈ పార్టీలో ఉంటామని, నేను ఈ పార్టీలో ఉంటానన్నా అని చెప్పి నీ స్వయంగా నేను చెప్పా. అప్పుడు నువ్వు నీ పని నువ్వు చూసుకొని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. తర్వాత
2019 తర్వాత పార్టీ గెలిచిన తర్వాత వచ్చి మన చొరబడి బాగా వాసంతో క్లోజ్గా ఉండి సుబ్బారెడ్డిగా క్లోజ్గా ఉండి కోట్లు సంపాదించుకున్నావు. కోట్లు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ పార్టీ మీద అలిగి 2024 ఎలక్షన్లో మళ్ళీ నువ్వు పార్టీకి పని చేయకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తిరుగుతా అట్నే అదే తిరిగావు. అదేవిధంగా ఒక పార్టీకి నువ్వు వైఎస్ఆర్సీపీకి 24 ఓటు వేయలేదు, ఓటు వేయమని ఎవరు అడగలేదు. నువ్వు నీ పార్టీకి నువ్వు కాముగా తిరుగుతా గెలిస్తే వద్దాం, గెలవకపోతే అటు వెళ్దాం అని చెప్పి నీ పార్టీకి నువ్వు తిరుగుతూ ఉన్నావు. అసలు నీకు ఇన్ఛార్జి పదవి వైవి సుబ్బారెడ్డి గారు నీకు ఏ విధంగా ఇచ్చారో నాకు అర్థం కాల. అంటే పార్టీకి బాగా పనిచేసేవని ఇచ్చారా లేకపోతే పని చేయాలని చెప్పి ఇచ్చారా? నాకు తెలిసి ఏంటంటే బహుశా నువ్వు తిరుపతికి బాగా దొంగ బియ్యం తోలేవు, లారీలు పంపించుకున్నావు. ఆ విధంగా నువ్వు కోట్లు సంపాదించుకొని అదే కోట్లు కాకుండా ఒంగోలులో స్టోర్ బియ్యం కూడా బాగా అవినీతి చేసి బాగా కోట్లు సంపాదించుకున్నావు. ఆ కోట్లు సంపాదించుకున్న డబ్బులు నీ చేత ఎట్టా ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచించుకొని కేవలం నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. అంతకు తప్పితే నీ మీద ఇన్ఛార్జ్ వల్ల నీ వల్ల పార్టీ నష్టం పోయిందని చెప్పి పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అసలు నీ వల్ల పార్టీకి వచ్చేవాళ్ళు రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. నీ వల్ల పార్టీకి నష్టం తప్పితే లాభం అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ నాయకులే అనుకుంటున్నారు. మేం కాదు, మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కార్యకర్తలు అనుకుంటున్నారు. నీ వైఎస్ఆర్సీపీలో నీది ఒక బ్రహ్మానందం క్యారెక్టర్, అంటే జస్ట్ క్యారెక్టరు. ఏది జస్ట్ కెమెరా యాక్టర్గా వచ్చిపోయేదానికే నీ క్యారెక్టర్. లాస్ట్కి వచ్చేలేకి సినిమా లాస్ట్కి వచ్చేలేకి హీరో వస్తాడు, హీరోకి టికెట్ ఇస్తారు, హీరోకే గెలిచిన ఓడిపోయి వాళ్ళకే ఇస్తారు. నీది ఓకనే నీ చాలా డబ్బులు ఖర్చు పెట్టిస్తానికి తప్పితే నీకు టికెట్ ఇచ్చేయలేదు, నీ టికెట్ పెట్టేది లేదు అని నేను చెప్పే మాటలు కాదు. ఈ కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే మాట్లాడుకున్నారు. అసలు నీకు వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఎందుకంటే నువ్వు వైసీపీకి పార్టీకి పనిచేయలా, నువ్వు ఒక్కసారి ఓటు వేయమని చెప్పి ఎవరు అడగలా. అలాంటప్పుడు నువ్వు వాసన గురించి అడిగా, నీకు హక్కు నీకు ఎక్కడిది? సరే ఓకే, వైఎస్ఆర్సీపీ 24లో పార్టీ ఓడిపోగానే వెంటనే బొకే ఎత్తుకొని పోయి స్థానిక ఎమ్మెల్యేగా గెలిచావు. ఎమ్మెల్యే గారు నేను పట్టించుకోకపోయినా బొకే ఇచ్చి గంటసేపు పక్కన కూర్చున్నావు. అతనైతే ఎవరు రాసావా అన్న టైపులో పోయి మళ్ళీ నువ్వు పోయి నేను ఈ పార్టీకి నేనే పనిచేస్తాను, నేను వైసీపీకి పనిచేయని చెప్పి నువ్వే లాలొచ్చిపడి నువ్వే మాట్లాడుకొని అయినా ఏదో సెట్ చేసుకొని వచ్చావు. మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చే 2 రోజుల ముందు కూడా వాళ్ళ ఇంటికి పోయి నేను టీడీపీని ఏమన్ను, నువ్వు మనిద్దరం బాయి నాకు శత్రువు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అని చెప్పి నువ్వు వచ్చావు. టీడీపీ జనసేన కూటమి అయితే నీకు వైసీపీ శత్రువు అయితే నీకు జనసేన గురించి మాట్లాడే సంవత్సరం నీకేంది? నువ్వు ఎప్పుడైనా జనార్దన్ స్టేట్మెంట్ ఇచ్చావా? ఎప్పుడైనా ఒక మాటను చెప్పి మాట్లాడావా? అదేం లేదు. నీకే కాడికి బాలినేని శ్రీనివాసరెడ్డికి మాట్లాడితే నీ పని. అసలు నీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పి ముందే చెప్పావు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంది? కేవలం జస్ట్ క్యారెక్టర్ వరకు ఇచ్చావు. ఆ జస్ట్ క్యారెక్టర్ పాత్రను పోషించుకొని నువ్వు వెళ్ళిపో. అంతే వేరే వాళ్ళ గురించి నువ్వు చెడ్డగా మాట్లాడే సంవత్సరం నీకు లేదు. అసలు వైవి సుబ్బారెడ్డి గారు స్ట్రైట్గా అడుగుతున్నావు. అసలు నువ్వు అతనికి పార్టీకి పని చేయకుండా నువ్వు ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇచ్చావు అతనికి? అతను 2019లో పని చేయాల, 2024లో పని చేయాల. అతనికి నువ్వు ఏం చూసి ఇచ్చావు? నువ్వు వైఎస్ఆర్సీపీ నాశనం చేస్తానికి ఇచ్చావా? వైఎస్ఆర్సీపీ బాగుపడటానికి ఇచ్చావా? ఈ విధంగా ఇంకోసారి కానీ వాసన మీద కానీ అవాకు చవాకులు పేలితే ఇంకా ఇది స్టార్టింగే, ఇంకా మేము గట్టిగా మాట్లాడగలం, కానీ అది పద్ధతిగా అని చెప్పి మాట్లాడలేదు. ఇంకోసారి మాట్లాడితే ఇంకో గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. మీడియా మిత్రులకు మరియు మా జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లకి మా నాయకులకి అందరికీ నమస్కారం. అదేవిధంగా నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో మా నాయకులు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సీనియర్లు, పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన నాయకులు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పాటు సమానంగా విలువ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ కాలంలో జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి కండవా కప్పిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అంతటి ప్రిఫరెన్స్ ఇస్తూ అంతటి వేదిక మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మైకు అప్పచెప్పిన టైంలో ఆయన చాలా ఉద్రేకంగా, చాలా భావోద్వేదంతో, బాధతో మాట్లాడిన మాటలు
తీసుకొని మా ఒంగోలులో కొంతమంది నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని ఆ వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు నాకు ఇన్ఛార్జ్. ఆయన ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చావు? వైఎస్ఆర్ పార్టీలోకి. మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నోళ్ళం. మేము పార్టీ జెండా పట్టిన కాడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన 1999 ఎలక్షన్స్లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసిన కాడి నుంచి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు. ఒకటే చెప్తున్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 99 ఎలక్షన్ కాడి నుంచి కానీ 2004 ఎలక్షన్ కానీ 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులుగా ఉండి 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత 2012లో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన ఉండి మేమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన మన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఒకటి అడుగుతున్నాం ఇన్ఛార్జి గారు, ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు, మీరు ఆ రోజు 2012 ఎలక్షన్ టైంలో మీరు మన వైఎస్ఆర్ పార్టీలోకి అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మీద ఒంగోలు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు మీరు ఒంగోలు మండలంలో ఉండి? ఎంతమందిని ఓటర్లని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు? మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని చెప్పావా? 2019లో నీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నాడు, మీ చిన్ననాటి స్నేహితుడు, మీ ఫస్ట్ నుంచి మీ అంచుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్నారు సురేష్ గారు. వాళ్ళకి మీరేం చెప్పారని ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఏ నాయకుడైనా సరే, దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో తన పార్టీ సభలో తన ఆరాధ్య దైవమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు కూడా వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఇంట్లో గోడ మీద. ఏమండి ఇన్ఛార్జి గారు, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు, మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందో ఒకసారి చూపించండి అందరికీ. మీ మనస్తత్వం ఏందో అందరికీ తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో నిన్న 2024 ఎలక్షను జరిగేటప్పుడు వాసు ఓడిపోతున్నాడు మనకెందుకు అని చెప్పి మీరు ఎంత మాత్రం ప్రచారం చేశారో ఒంగోలు మండలంలో అందరికీ తెలుసు. మీ అత్తగారు ఊరిలో మెజార్టీ వచ్చింది వాసు గారికి అని అంటున్నారు. అది నీ వల్ల కాదు, ఆడ రాఘవన్న ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన వల్ల. ఇంకొకటి మీరు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడారు. ఏమండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తావు? నీకేం సంబంధం నువ్వు అసలు? నువ్వేందో బొడ్డు కోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ రక్తం అంతా మిడిచుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నీకేం సంబంధం? ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇన్ఛార్జ్గా ఏదో ఎలాగ పెడదామని నేనేదో టెంపరీ మ్యాన్ అంటే బాబు మోహన్ క్యారెక్టర్ ఏదో అంటుంటారు, అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి. దాన్ని నిర్వర్తించుకొని నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. ఇంకొకటి, మీతో పాటు నిన్న టేబుల్ మీద కూర్చో ప్రెస్ మీట్లో మాట్లాడిన కొంతమంది నాయకులు మాతోనే అన్నారు ఈ మాట. ఏమన్నారంటే ఎవడో సౌరాలు అమ్ముకునేవాడు అంచర్లో మేము అన్నారు మమ్మల్ని. సౌరాలు అమ్ముకునేవాళ్ళు కాదు, సారీ పక్క పిన్నిసులు చెక్క దువ్వెళ్ళు కేట్బాళ్ళు అమ్మేవాడితో ఇచ్చారు ఏంది ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి? మీరు దయించి మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటంలా. ఈరోజు వాళ్ళు పక్క నియోజకవర్గం జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చుకొని వాళ్ళు తిరిగేసి వస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఆయన మండల నాయకులు మాట్లాడారు. ఏమండి దేవి సీట్స్లో మీరు ప్రతి నెల తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి? ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పండి. మా పురుణి ప్రభావతి గారు సొంత అల్లుడికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పెట్టుకుంటే మీరు చేసిన ఆ అవినీతి భాగవతానికి అక్కడ ఒంగోలు మండలంలో మన మీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది నలిగిపోయి నిన్న
9,000 మెజార్టీ రావాల్సిన 6,000 మెజార్టీ రావాల్సిన కొత్తపట్నం మండలంలో మైనస్ వచ్చిందంటే మాకు కారకులు ఎవరు? మీరే కాదా? మీ నాయకత్వం కదా? ప్రతి ఓళ్ళ వాసన దగ్గర మొత్తుకున్న వాళ్ళే ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది పార్టీ, ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుందని మేము ఒకటే అడగదలుచుకున్నాం. మేము ఆ పార్టీ వద్దనుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత మా నాయకుడి మీద, మా అధినాయకుల మీద ఏదైనా సరే అవాకులు చవాకులు పేలితే కొంతమంది నాయకులు అంటున్నారు అందరం కలిసి తిరిగాం బ్రదర్స్, దయచేసి ఏందో భాగవతాలు బయట పెడతానంటే అందరు భాగవతాలు బయటకు వస్తాయి. భాగవతాలు పెడతామంటే అందరు భాగవతాలు వస్తాయంటే ప్రతి ఓడికి మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని బయట పెట్టుకుంటా పోతే ఏమైతే ఎక్కడ తగ్గిపోద్ది? మీరు కూడా తగ్గి మాట్లాడితే రేపు మళ్ళీ కౌంటర్ వస్తుంది. మేము కూడా చెప్తున్నాం, మా దగ్గర ప్రతి కౌంటర్ ఉంది. మీ అందరూ దయించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే చెయ్యండి అంతవరకే. ఈ రోజుకి మొన్న 2024 ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బొకే ఇచ్చొచ్చారు. ఇదే ఇన్ఛార్జి, మీ ఇన్ఛార్జి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బొకే ఇచ్చొచ్చారు. అందరికీ తెలుసు ఈ విషయం. అతనికి ఇచ్చిన దాని మీద ఎంత బాధపడుతున్నారో మీ పార్టీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇదే ఆఖరిగా మేము చెప్తున్నాము. ఇంతటితో వదిలేస్తే పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ అనింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే అనింది. ఇంట్లో సుబ్బారెడ్డి గారి భిక్ష, ఆ భిక్ష, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. దయచేసి మాట్లాడద్దు. మాట్లాడితే మాత్రం ఇంతకు మించి ఎక్కువ మా దగ్గర మీ జాబితా ఉంది. అందరికీ నమస్కారాలు. అదేవిధంగా జనసేన నాయకులకు మరియు కార్పొరేట్లందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఉదయం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా అందరు కూడా నిన్నటిదాకా ఇక్కడ వాసన ఇంట్లో తిరిగిన వాళ్ళే, వాసన కోసం ఎప్పుడు బయటకు వస్తాడో అందరు తలుపు కూడా వెయిట్ చేసిన వాళ్ళే. వీళ్ళందరూ ఈరోజు రాత్రి జరిగిన ఆవిర్భావ సభలో వాసన మాట్లాడే అన్న గురించి వ్యక్తిగతంగా అందరూ మాట్లాడటం జరిగింది. వీళ్ళందరూ అక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ మొత్తం ఎవరైతే వాళ్ళందరూ కూడా నిన్నటిదాకా ఇక్కడ అన్న కోసం ఎప్పుడు వస్తాడా అని, లేదా మండలాల నాయకులు అని చెప్పి అన్నలేడు కదా ఆయన వెళ్ళిపోయాడు ఇంకంతా మందే పెత్తనం వచ్చిద్దని పగటకళ్ళ గంట వాళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం కొంతమంది అయితే మొన్న జరిగిన స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ సొంతూరులో కూడా గెలవలేకపోయారు. వాళ్ళు కూడా అన్నం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దారిని పోయే ఏనుగు పోతుంటే కుక్క మరుగుతూ ఉంటాయి. అట్లానే తయారు వాళ్ళందరూ కూడా. ఏదన్నా ఉంటే పార్టీ పరంగా వాటి గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తిగతంగా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా చేశారు, మేము అవి చెప్తాం అంటే ఇక్కడ కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ ఒకరి బొక్కల గురించి అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి. అందుకని అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా ఎంతవరకు అయితే మాట్లాడతారో అంతవరకే మాట్లాడాలి. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా వ్యక్తిగతంగా పోతే ఇక్కడ కూడా బాలినేని తరపున ఎంత దూరమైన పోవడానికి ఇక్కడ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంకోసారి మటుకు అన్న గురించి ఇట్లా వ్యక్తిగత అనవసరంగా మాట్లాడితే మటుకు పద్ధతిగా ఉండదని అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. మా సహచర కార్పొరేటర్లు అట్లాగే ఇక్కడ కూర్చున్న మీడియాకి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఉదయం జరిగిన ప్రెస్ మీట్ గురించి చెప్పారు. ఉదయం జరిగిన ప్రెస్ కూడా ఇదేదో మేము కావాలని మేము చెప్పట్లేదండి. ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళల్లో ఎడం వైపు కూర్చున్న వాళ్ళు కుడివైపు వాళ్ళని, కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎడం వైపు వాళ్ళని వాళ్ళే మాట్లాడారు ఎన్నోసార్లు. వాసన ముందే మేము కూడా ఉంటే వాసన ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి ఇట్టా కదా మీరు పార్టీ పరువు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది. వాళ్ళందరూ కూడా వాసనని ఈరోజు విమర్శించే స్థాయి. ఒకటి, ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి, వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు. వాసనకుందా అంటే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మినిస్టర్ అయ్యారు, అట్లా అంటే ఉందా అని అంటారేమో. వాళ్ళిద్దరికీ లోపూచీన లోగుట్టున ఎన్ని జరిగినాయో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పర్సనల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కానొచ్చింది. ఏంటంటే, అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే, ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లా అయితే మాట్లాడి పక్కకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వితిన్ సెకండ్స్లో వాసనకి ఫోనో మెసేజో చూసి అన్నా మమ్మల్ని క్షమించు
విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఒక పేర్లు ఎందుకులేండి, ఒక్కొక్కరు మాట్లాడతారు. మరి వాసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన్న వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఎవరు అన్నారు, అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాది కాదు, ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇందాక మా మాధవని చెప్పారు, ఇప్పుడు మేమున్న 20 మంది కార్పొరేటర్లకి వాసన్న దగ్గర ఉన్నామనంటే అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అందరూ స్క్రోలింగ్స్ పెట్టారు, ఊసర వెళ్ళి అని. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది, ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు. మరి అప్పుడే అందరూ వచ్చాం కదా వాసన్నతో పాటే. అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా పెద్దోళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళో మా కుటుంబీకులో మా సంబంధీకులో వాళ్ళందరూ కూడా వాసన్నకి అటాచ్ అయ్యి ఉన్నారు. ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు, నాయకుడిగా ఎదగాలి. ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి. సో మేమందరం కూడా వాసన్న ఎమ్మటే ఉన్నాం ఆ రోజు నుంచి. పోనీ ఇంకోదేదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయ్యి ఉంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళమేమో, ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం. కానీ వాసన్న ఉన్నారు, ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న 20 మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు. మరి మీరు అన్నారు చాలామంది ఇన్ఛార్జిని పెట్టారు, జిల్లా ఇన్ఛార్జిని పెట్టారు, లోకల్ ఇన్ఛార్జిని పెట్టారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి, మీరు వెళ్ళొద్దు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని. మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జి కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసన్నమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతాం అన్న వాళ్ళని ఏం బతిలాడలేదు. వాసన్న నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు, మేము ఉన్నాము. మరి ఇంతమంది ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ పెట్టారు కదా, మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్న 20 మందిని ఎవరిని అడగలేదు. వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసన్నమ్మట అని. దేనికి ప్రలోభాలు పెట్టారు, అన్నిచ్చారు ఇన్నిచ్చారు అని అన్నారు, ఏమీ ఇవ్వలేదు. నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం. బెనిఫిట్స్ అందరూ పొందారు. వాసన్న గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగవేరిగిన సత్యం కానే కాదు. ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని. ప్రకాశం జిల్లానే కాదు కదా రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక్క వాసన నియోజకవర్గంలోనే. కాదని నిజంగా ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరిని అడగమని చెప్పండి. వాళ్ళ మనస్సాక్షికి ఇప్పుడంటే భయపడో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు వాసన వల్ల కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా? బెనిఫిట్స్ పొందకుండానే ఊరక జనాలకి సేవ చేయడానికే వచ్చారు అందరూ? లేదు కదా. మరి ఇంకొకళ్ళు అంటున్నారు చాలా పెద్ద మనిషి ఆయన బాలేని వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే సగరాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అన్నారు. సగరాలు అమ్ముకునే వాళ్ళకి తల్లిదండ్రి ఎవరు లేరా? అంత కేతాగా ఉంటారా వాళ్ళు? ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు కానీ మీరు ఎవరు గెలవట్లేదా? అట్లా ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి కీచాగా మాట్లాడదు, ఈజీగా మాట్లాడుతున్నారు. ఇంకొక లేడీ ఒక ఆవిడ మాట్లాడారు, ఆవిడేమన్నారు ఆడాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అని చెప్పని ఏందో మాట్లాడారు. నువ్వెన్నిసార్లు ఏడ్చామ్మా? ఎంతమంది దగ్గర నువ్వు ఏడ్చావు? అదెంత తప్పు? ఇంత ఊరకు ఏంది ఇది తీసేసినట్టుగా మాట్లాడితే మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని మాట్లాడలేరా? అంతకుమించి చాలా నీ గురించి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడుతుంటే వెనక వాళ్ళు ముందోళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకళ్ళు అన్నారు ఆయన మాట్లాడుతుంటే కిందోళ్ళు పైనోళ్ళు రాజశేఖర రెడ్డి పేరు చెప్పగలనే ఆపమన్నారు, నాగబాబు గారు చెప్పారు అన్నారు. వాసన్న ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా ఉంది అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పదలుచుకుందేదో చెప్తాడు. అంత సభలో రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పారు అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన చెప్పారు. ఇంకొక ఆయన చెప్పారు రష్యా వెళ్తాడు, ప్యాకాట్ ఆడతారు, ఇదేంది స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, అవన్నీ మీరేమన్నా చూసి వచ్చి చెప్పారా? ఆయనే మీడియా ముందు చెప్పారు. వాసన్నే చెప్పాడు ఆయన విషయాలన్నీ మీడియా సాక్షిగా ఆయనే ఒప్పుకున్నారు.
ఆయనే చెప్పారు. ఇంక మీరు ఆయన జీవితంలో కానీ ఆయన తెలియని విషయాలు కానీ ఇంక మళ్ళీ స్పెషల్గా మీరు చెప్పింది ఏముంది? సరే, నిన్న మొన్నటి దాకా వాసన్న కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి అందరూ వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళే, ఇంక్లూడింగ్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరమీ కూడా అందరం ఆయనతో పాటే ఆయన లక్ష్యంతోనే పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళకి 100 ఉంటాయి. ఇప్పుడు మేము మాట్లాడతాం, మళ్ళీ మీరు రేపు మాట్లాడతారు. ఇంక ఇదే కదా, మీరే అంటున్నారు మీరు మాట్లాడితే మేము ఒప్పుకోము, ఇంతవరకు ఆపండి అని. ఎందుకు మీరు మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడదాం? మీరు మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడతారు, మాట్లాడకుండా ఎందుకుంటారు? సో వాళ్ళు ఉన్నారు, ఆయన కెపాసిటీ తగ్గట్టుగా ఆయన బాధ ఏందో ఆయన చెప్పుకున్నారు, ఆయన ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడానని ఇంకొకరు మాట్లాడతారు. కరెక్ట్గా ఉన్నదేదో మాట్లాడండి. ఆయన బాధ ఆయన పంచుకున్నారు, సభావేదికగా పంచుకున్నారో, ఎమోషనల్ అయ్యారో, ఆయన బాధ ఆయన పడ్డారు. మిమ్మల్ని ఏం బాధమనలేదే. ఆయన అన్నారు తూచా తప్పకుండా, మేము అంటాం సారాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అని అన్నారు. మేము అంటాం ఆడన్న పెద్ద మనుషులను చూసి చెరువు కట్ట మీద ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లెగవరు అని అంటాము. కానీ మేము అన్నాం, ఎందుకంటే మొన్నటిదాకా అందరం అక్కడ ఉన్న వాళ్ళమే, అది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఎవ్వరూ కూడా ఎవరిని ఎంచే స్థాయిలో లేరు. ముఖ్యంగా వాసన్నని కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఎవరిని ఎంచే స్థాయిలో ఎవరూ లేరు. వాళ్ళని అనడానికి ఇక్కడ స్థాయి ఎవరికి సరిపోదు. కాబట్టి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇంక నేను మాట్లాడానని ఇంకొకళ్ళు, డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఇంకో కార్పొరేటరు, ఇంకొక నాయకుడు మాట్లాడారని ఇంకొక వీళ్ళు మాట్లాడడానికి తప్పితే ఇంకో ప్రసక్తి ఏమీ లేదు. కాబట్టి ఇది ఇంతటితో వదులుతారా లేదా అన్న విషయం మాత్రం కాదు కానివ్వండి. ఇట్లాంటి పర్సనల్ జోలికి వాసన చెప్పింది కూడా ఏంటంటే, కుటుంబ విషయాలకి పర్సనల్గా కానీ వాళ్ళని తీసుకురావద్దు. జన సైనికులు కూడా మీరు వాళ్ళకి సలహా ఇచ్చేంతటోళ్ళ అని అన్నారు. ఆ 30%లో ఇందాక మాధవని చెప్పినట్టు ఏవో ఉన్నాయి, ఆయన దృష్టికి చెప్పుకున్నారు. కొంతమంది నాయకులు ఆయన పార్టీ చేరిన తర్వాత కలిశారు, మాట్లాడారు, చెప్పారేమో. అది పార్టీ విషయం, అది కూటమి సంబంధం. మీరు ఎంపీపీలని జెడ్పీటీలని మీరు మారుస్తారా, మీరు మేయర్ని మారుస్తారా అని అన్నారు. మేయర్ కూటమిలో భాగం, మారుస్తారా మార్చరా కాకపోతే ఇంకొకళ్ళు పెడతారా అదనేది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు చెప్పక్కర్లా. జెడ్పీఎల్ని ఎంపీల్ని మార్చండి మేము చూస్తాము అని మీరు అంటున్నారు కదా, అది చూస్తామనే కదా ఆయన చెప్పింది. నాకు అవకాశం ఇవ్వండి నేను మార్చి చూపిస్తానని ఆయన చెప్పింది. కాబట్టి ఎవరు కూడా మాట్లాడండి, మితిమీరి మాత్రం మాట్లాడద్దు, కించపరిచేటట్టుగా మాత్రం ఎదుటి మనుషులు ఎవరిని మాట్లాడొద్దని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.